హాయ్. టీ తీసుకో. ఏంటి ఎప్పుడు లేదు నువ్వు టీ తీసుకొచ్చావు? అదేంటి బావా, నువ్వు కష్టపడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఆ మాత్రం సాయం చేయనా? అబ్బో, ఇలా ఫైల్స్ చూడడం కూడా కష్టం అంటారని ఇప్పుడే తెలిసింది. ఇష్టం మనసులో ఉంటే కష్టం మనసుకు తెలుస్తుందిలే బావా. అబ్బో, ఈ మధ్య నీకు కవిత్వాలు కూడా వస్తున్నాయే. ఇన్ని సంవత్సరాలు అంటే నేను ఇక్కడ ఒంటరిగానే ఉన్నాను. మీరు ఎక్కడో సిటీలో ఉన్నారు. ఇప్పుడు మీరందరూ వచ్చారుగా, మరీ ముఖ్యంగా నువ్వు వచ్చేసావు కదా, అందుకే అలా వస్తున్నాయి. ఆ కవిత్వాలన్నీ నీ దగ్గరే దాచుకో. ఎందుకంటే రేపు నీకు పెళ్ళయిన తర్వాత అవన్నీ మీ ఆయనకి చెప్పుకోవచ్చు. పో బావా, నువ్వు నేను కట్టుకునేది నిన్నే బావా. నీ జీవితంలో నేనున్నప్పుడు ఇంకొకరు నా జీవితంలోకి ఎలా వస్తారు? తీసుకో బావా. ఇవ్వడానికి వచ్చావు కదా, వెళ్ళు. ఓ, ఏదైనా చెప్పాలని వచ్చావా? చెప్పు మరి. నువ్వు సూపర్ బావా. మనసులో ఏమనుకున్నా ఇట్టే కనిపెట్టేస్తావు. అందుకే మమ్మీ ఎప్పుడు నిన్ను అంతలా మెచ్చుకుంటుంది. కుముదా, ఏం చెప్పాలనుకుంటున్నావు? స్ట్రైట్గా చెప్పే. అదే బాబు, ఇందులో చెప్పడానికేముంది, అందరికీ తెలిసిందే. కానీ ఎవరి మాట అమ్మమ్మ వినడం లేదు. నువ్వు ఒక్క మాట గట్టిగా చెప్తే ఖచ్చితంగా అమ్మమ్మ వింటుందన్న నమ్మకంతోనే నీకు చెప్పాలని వచ్చాను. ఎందుకీ మ్యాటర్ ఏంటి? ఆ జానకిని తలా బ్రతిమలాడుకుని మన ఇంటికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? భూమి గురించి చూసుకోవడానికి నువ్వు లేవా? నేను లేనా? మమ్మీ లేదా? డాడీ లేరా? ఇప్పుడు లేరని ఎవరన్నారు? తన చుట్టూ మనందరం ఉన్నాం, తను కూడా మనతోనే ఉంది. మరి మనతో ఉన్న మనిషిని మనం చూసుకుంటాం కదా, మధ్యలో జానకి పత్తనం ఎందుకు? సరే, ఇప్పుడేం చేద్దామంటావు? ఇదే కరెక్ట్ టైం. బావకి జానకి మీద లేనిపోనివి చెప్తే తనే బయటకు తోసేస్తాడు. ఆ జానకి బుద్ధేంటో నీకు తెలుసు కదా బావా. మరీ ముఖ్యంగా తనకి నువ్వంటే అస్సలు పడదు. నిన్ను ఏదో ఒక రకంగా అల్లరి పెట్టాలని చూస్తుంది. అనవసరంగా నువ్వు బాధపడితే నేను బాధపడతాను. అందుకే ఆ జానికి ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు బావా. భూమిని తను చూసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. తనకి మనకి ఏ సంబంధం లేదని చెప్పి నువ్వే జానకిని బయటికి పంపించేయమని అమ్మమ్మకి చెప్పు. నీ మాట ఖచ్చితంగా వింటుంది బావా. అవును, చూడు కుముదా, ఆ జానకి అంటే నాకు అస్సలు నచ్చదు. ఎప్పుడు చూడు నాతో ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటుంది. కానీ చేసిన సాయం మాత్రం మనం మర్చిపోకూడదు. అమ్మ ఒక నిర్ణయం తీసుకుందంటే దాని వెనక బలమైన కారణం ఉంటుంది. అది కాదు బావా, నేను చెప్పేది ఏంటంటే, నువ్వేం చెప్పాలనుకున్నావు మొత్తం చెప్పేశావు కదా, ఇంకా అంతకుమించి చెప్పడానికి ఏముంటుంది? నువ్వేం చెప్పినా సరే అందులో జానకిని పంపించాలనే మాట అయితే ఉంది కదా. నేను అమ్మ నిర్ణయాన్ని గౌరవిస్తాను. తన భూమి గురించి బాగా ఆలోచిస్తుందని నేను నమ్ముతున్నాను. కానీ ఆ జానకి నా జోలికి రానంత వరకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ నిజంగా తను నన్ను ఏమన్నా అంటే నేను అస్సలు ఊరుకోను. తను నా మీద ఎంత గొడవ పడుతుందో అంతకన్నా ఎక్కువగానే నేను తనకు బుద్ధి చెప్పగలను. ఈ విషయంలో నువ్వు ఇంకేం బాధపడకు, కాస్త లైట్ తీసుకో, వెళ్ళి పని చూసుకో. నిన్నొప్పించే జానకిని పంపించాలనుకున్నాను, కానీ నువ్వు ఇలా రివర్స్ అవుతావు అనుకోలేదు. ఎంతమంది అడ్డుపడినా జానకి మాత్రం ఇక్కడ ఉండదు. భూమిలో మార్పు రాదు. సరే ఫ్రెండ్, తను నా చెల్లెలు అని వాళ్ళు నాకు చెప్పారు. నేను కూడా అలాగే చూసుకుంటాను అన్నాను. వాళ్ళు అడగపోతేనే నా చెల్లెల్ని నేను అడుగుతాను. తన మనసులో ఏముందో నేను తెలుసుకుంటాను. నిజంగా తను భార్గవ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ పెళ్లి జరుగుతుంది. ఒకవేళ నువ్వనుకున్నట్టే తన మనసులో అలాంటి ఉద్దేశం లేకుండా ఈ పెళ్లి బలవంతంగా జరుగుతుందని నా చెల్లి నా దగ్గర బాధపడితే మాత్రం అటు సూర్యుడు ఇటు ఉదయించినా, బొబ్బిలి వంశం మొత్తం ఎదిరించినా నా చెల్లెలి మెడలో తాలి పడదు. తనకిష్టం లేని పెళ్లి అక్కడ జరగదు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎదురు నిలబడతానన్నది ఎలాంటి వాళ్ళతోనో తెలుసా? అన్ని అవకాశాలు ఉండి కూడా నేనే ఏమీ చేయలేకపోయాను. ఒక ఆడపిల్లవి, నువ్వు మాత్రం ఏం చేయగలుగుతావు? చూసావా ఫ్రెండ్, ఆడపిల్లల గురించి ఎంతో గొప్పగా మాట్లాడావు. అలాంటిది
నువ్వు కూడా ఒక సమస్య వస్తుందంటే ఆడపిల్లవి నువ్వేం చేయగలవు అంటున్నావు. కానీ ఆడవాళ్లు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఎన్నో పోరాటాల్లో విజయాలు సాధించారు. అంతవరకు ఎందుకు? ఎంతసేపు ఎంత గొప్పగా దక్షమ్మ గురించి మాట్లాడిన నువ్వే దక్షమ్మ ఆడది అని మర్చిపోయావు. నాకు ఆ దక్షమ్మే ఆదర్శం. నేనొక వ్యక్తిని నమ్మాను అంటే ప్రాణం కన్నా ఎక్కువగా అభిమానిస్తాను. అవసరమైతే నా ప్రాణం అడ్డేసైనా నిలబడతాను. భూమి నాకు రక్తం పంచుకు పుట్టిన చెల్లి కాకపోయినా ఆ రాముడిచ్చిన చెల్లి. నా చెల్లికి ఇష్టం లేని పనిని ఒక అక్కగా నేనెలా జరగనిస్తాను? నేను తండ్రి కూతుర్ని కలుపుతానని నీకు మాటిచ్చాను. కలిసేటప్పుడు నీ కూతురు ఆనందంగా నీ దగ్గరికి రావాలి తప్ప బాధతో వచ్చే ప్రసక్తే లేదు. నా చెల్లెలికి ఇష్టం లేనిది అక్కడ ఏదీ జరగదు. ఇది ఆ అమ్మ సాక్షిగా నేను నీకిస్తున్న మాట. ఈ పెళ్లిని ఆపాలని కాదు, ఆదిత్య భూమిని తీసుకెళ్ళడానికి వచ్చేవాళ్ల వెనకాతల ఎవరున్నా సరే, ఎంతమంది బలగం నిలబడినా సరే, ఇక్కడున్నది రుద్రాణి. ప్రపంచం మొత్తం ఒకవైపు నిలబడినా నేనొక్కదాన్ని ఎదురు నిలబడి నా చెల్లెలికిచ్చిన మాట నిలబెడతాను. భూమిలో ధైర్యాన్ని నింపుతాను. తను ఇంటి గౌరవాన్ని నిలబెట్టే కోడలిగా నేను మారుస్తాను. నా మేనల్లుడు భార్గవ్ జీవితంలో దక్ష కూతురు మాత్రమే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది విధిరాత అవునో కాదో నాకు తెలీదు గాని నేను రాసే రాత. అందులో ఎలాంటి మార్పు ఉండదు. మన మాట బలం కన్నా ఆ తండ్రి కూతుళ్ల బంధం ఎక్కువ కదమ్మా. దాన్నెలా కాదంటాం? ఎవరు కాదనగలరు? తండ్రి కూతుర్ని విడదీయాలని మనం కూడా ఎప్పుడూ కోరుకోలేదమ్మా. ఆ రోజు తను ఈ ఇంటి గుమ్మం ముందుకొచ్చి తన కూతుర్ని ఈ ఇంటికి శాశ్వతంగా దూరం చేస్తాను అంటేనే కదా అల్లుడైనా కూడా ఇంట్లో అడుగు పెట్టనివ్వకుండా చేశాం. భూమిని తన కంట పడకుండా పెంచాం. నా చెల్లెలు కూతురు ఎలా పెరిగినా, తను ఎలా ఉన్నా సరే తనలో మార్పు తీసుకురావడం తథ్యం. తను ఈ ఇంటి కోడలు కావడం శాసనం. అది ఎప్పటికీ మారదు. దానికి అడ్డొచ్చేవాళ్లు ఎవ్వరైనా సరే నాకు శత్రువులవుతారు. వాళ్ళని నా కంఠంలో ఊపిరుండగా నేను క్షమించను. నీకు మాటిస్తున్నాను. నువ్వు ఇప్పుడు హింట్ ఇచ్చావు కదా, ఇక నీ ఊహా సుందరి మన ఇంటి ముందుకు వచ్చేస్తుంది. ఎలా? మన శివంగా ఉంది కదా, అదే బ్రో జానకి. తన సాయం తీసుకున్నావు అనుకో, అదే జరిగిపోతుంది. ఆ పొగరబోతు సాయం ఏం అవసరం లేదు బ్రో. బాగా ఆలోచించుకో. వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు జానకిని గాడిద అంటున్నావా? ఓకే ఓకే. నాకు జానకి మీద అలాంటి అభిప్రాయం లేదు, కానీ నీకు సాయం కావాలంటే నువ్వు అలా ఆనుకో, నీకు కొంచెం కంఫర్ట్గా ఉంటుందని చెప్పా. సర్లే, బానే ఉంది. కానీ తనకు ఆ అమ్మాయి ఎలా తెలుస్తుంది? బ్రో, తనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తెలుసు. మనం నీ కల్లోకి వచ్చే అమ్మాయి గురించి కొన్ని పోలికలు చెప్పామనుకో, ఇదిగో తను మా ఎదురింట్లోనే ఉంది, మా వెనక వీధిలోనే ఉంది, మా గుడికి వస్తూ ఉంటుందని చెప్పేస్తుంది. ఎందుకంటే జానకి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మొత్తం ఆ అమ్మాయి డీటెయిల్స్ మనం చెప్తే ఆ అమ్మాయిని పట్టుకొని నీ ముందు నిలబడుతుంది. అప్పుడు నువ్వు జానకో థ్యాంక్స్ చెప్పి నా వైపు చూసి, ఒరే అభి, తమ్ముడు పుట్టినప్పుడు కాదురా, పెరిగిలా సాయం చేసినప్పుడేరా నీ మీదున్న మమకారం ఆకాశాన్ని తాకుతుందని నా గురించి ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప మాటలు చెప్తావు. దాంతో నేను కన్నీళ్లు పెట్టుకుని తుడుచుకోకుండా, అరే అనయ్య, నీ తమ్ముడుగా పుట్టినందుకు నీకు సాయం చేయడం నా బాధ్యత, ఇట్స్ మై డ్యూటీ అని సింపుల్గా చెప్తా. ఓహో, అప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. ఎప్పటి నుంచి ఇలా అనిపిస్తుందమ్మా నీకు? ఏమనిపించడం? అదేరా, ఇలాంటి పిచ్చి పిచ్చి వాగడంతా వాగాలని ఎప్పటి నుంచి అనిపిస్తుంది నీకు? అంటావురా అంటావు, నాకు తెలుసు. కానీ నేను చెప్పేది జరిగితే అప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు ఈ తమ్ముడు పవర్ ఏంటో. ఆ జానకిని హెల్ప్ అడగాలంటేనే చిరాగ్గా ఉందిరా నాకు.
నువ్వు ఇలా ప్రతిదానికి చిరాకు పడ్డావు అనుకో, భూమికి నీకు తేడా ఉండదు. కాకపోతే భూమికి భయం, నీకు చిరాకు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. హలో, ఐడియా ఇచ్చాను కదా, వెంటనే ఫాలో. హే నేను రానురా. హే, ఇంకేం మాట్లాడకు. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. వచ్చేయ్. రేయ్, అది కాదురా, రేయ్, వద్దురా. ఇంకెప్పుడు చేయనక్క. అక్క అక్క ప్లీజ్ అక్క, వద్దక్క అక్క, వద్దక్క అక్క అక్క ఆపండి అక్క, వద్దక్క కొట్టకండి అక్క అక్క. రే అభి, మీ శివంగి ఎవరినో కొట్టేస్తుందంట్రా. అవునా? అయినా ఏంటి అలా బాధేస్తుంది? ఎవరో ఒకరితో గొడవ పడింది. ఈవిడ గారికి రోజు గడవదా అనుకుంటా. ప్రతిరోజు ఇదే పని కదా అమ్మాయి గారికి. అన్నయ్య, జానకి ఏం చేసినా అందులో ఖచ్చితంగా మంచి అర్థం ఉంటుంది. నువ్వు తప్పుగా అనుకోకు. పద చూద్దాం. ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే వీధిలోనే గొయ్యి తీసి పాత పెట్టేస్తాను. చెప్పాను కదా, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. అక్క నన్ను వదిలేయ్, నీకు పుణ్యం ఉంటది. ఏమైంది? ఎందుకు ఇతను కొడుతున్నావు? రే, తను కొట్టడానికి రీజన్స్ ఏముంటారా? తనకి చెయ్యి ఉంది, తన చేతిలో కర్ర ఉంది, వీడికి కాళ్ళు చేతులు ఉన్నాయి. తను కొడుతుంది, వీడు పడుతున్నాడు, అంతే. హలో, ఏ కారణం లేకుండా కొట్టడానికి నాకు ఏమైనా పిచ్చి అనుకుంటున్నావా? నేనైతే ఇప్పటివరకు అలానే అనుకున్నాను. ఏయ్, ఏంటి? ఆగండి 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 ఆగండి. జరుగుతున్న గొడవ కాకుండా మళ్ళీ మీ ఇద్దరు గొడవ? గొడవ కాదు, అసలు ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడో తెలుసా, ఏం చేశాడో తెలుసా అంటావే గాని ఏం చేశాడో చెప్పవే. వీడు మా ఊళ్ళో ఒక అమ్మాయిని వెతుకుతున్నాడంట. తను తెల్లగా చామంచాయగా ఉంటుందంట. మెల్లో వెండి గొలుసు వేసుకొని ఉంటుందంట. అంతేకాకుండా మెడ శంఖంలా ఉంటుందంట. నడుము నాజుగ్గా ఉంటుందంట. ఇలాంటి పోలికలు చెప్తున్నాడు. పైగా నీకు ఊళ్ళో అందరూ తెలుసు కదా, నాకు తనెవరో చూపించమని నన్నే అడుగుతున్నాడు. అందులో తప్పే ఉంది. తనెవరో నీకు తెలుసు కాబట్టి అడుగుంటాడు. బుద్ధుందా లేదా? నువ్వు అడిగితే తను చెప్తుంది అన్నావు కదా, ఇంకా ఆలస్యం ఎందుకు? మంచి మూడ్లో ఉంది, ఇప్పుడు అడిగేసా. ఏంటి నన్నేదో అడగాలనొచ్చారు? ఏం లేదు జానకి, నేనేదో అనుకున్నాను, ఇక్కడ ఇంకేదో కనపడింది. ఇప్పుడు ఆ టాపిక్ మాట్లాడటం కష్టం. నీ పని నువ్వు కానీ, మా పని మేము చూసుకుంటాం. అడగరా, వచ్చిన పని పూర్తి అవ్వకుండా ఎలా వెళ్తాం? నువ్వు అడగాలి, తను చెప్పాలి, నేను వినాలి. అబ్బా, ఇంతకదేంటో చెప్పండి. ఇలా నానిస్తే నాకు చిరాకు వస్తుంది. ఇప్పుడు నేను నిన్ను అడిగాను అనుకో, నా ప్రాణాల మీదకి వస్తుంది. నీ పని నువ్వు కానీ, నువ్వు పద. అడగరా. అక్క అక్క వద్దక్క, ఆగక్క ఆగు. మళ్ళీ ఊర్లో కనిపించినక్క నీ కాలు ముక్తాను, ప్లీజ్ అక్క. సరే సరే, వెళ్ళండి వెళ్ళండి, పని చూసుకోండి. హేయ్, అదేంట్రా అడగకుండానే తీసుకొచ్చావు? అడగాల్సింది కదా. ఏంటి అడిగేది? తనేం చెప్పిందో విన్నావా? ఆడపిల్లల గురించి ఎంక్వైరీ చేస్తే పాతేస్తానని చెప్పింది. మన ముందే ఒకటి కొడుతూ ఆ మాట చెప్పినప్పుడు నేను ఎలా అడుగుతాను? అదేంట్రా, మీది గొప్ప ఫ్రెండ్షిప్ అని నువ్వు అడిగితే ప్రాణాన్ని ఇచ్చేస్తుంది అన్నావు. మరి తను చూసి నువ్వు భయపడుతున్నావు. ఏం భయలేదు, నువ్వు వెళ్ళి అడగరా. ఏంటి రివేజా? ఇప్పుడు నేను ఆ మాట అడిగాను అనుకో, తను నాకు ప్రాణం ఇవ్వడం కాదు, నా ప్రాణం నన్ను అడగకుండా తనే తీసుకుంటుంది. లేదురా, పాపం జానకి చాలా మంచిది. అందులోనూ నీకు మంచి ఫ్రెండ్, నువ్వంటే ఎంతో ఇష్టం. నువ్వు అడిగితే కాదంటుందా? ఒకసారి వెళ్ళి అడిగి చూడు. ఇందులో అర్థం కావడానికి ఏముంది? తనేం చెప్తుందో నీకు మొత్తం. ఈ రోజుతో ఈ నేల మీద నూకలు చెల్లిపోయాయి. నేను అడిగితే జరిగేది అదే. నా ఫోటోకి దండ ఇచ్చుకోవాలంటే నీ కల్లో సుందర్ గురించి నేను వెళ్ళి అడగాలి. ఓ రంగు రంగు రెక్కలున్న సీతాకోక సిలుకల్లే సెంగు సెంగుమంటాందే మనసు. తొంగి తొంగి చూసేటి మబ్బు సాటు మెరుపల్లే పొంగి పొంగిపోతాందే మనసు. ఈ గాలిలో ఏమున్నదో రాగాలే తీసింది ప్రాణం. దారారిరో దారారిరో అని పాడేదో పాడిస్తుంది ఆనందం. ఇంత
మనసుకి తెలియాలేదే పాపం. ఓ తెల్లవారు జాముల్లో సన్న జాజి పువ్వల్ల మురిసి మురిసిపోతాందే మనసు. పిల్లలొచ్చి ఎగరేసే తెల్ల కాలి పటమల్లే ఎగిసి ఎగిసి పడతాందే మనసు. కలలే లేని కన్నుల్లోన కదలి ఏంటి నువ్వు చేసిన పని? బురద నాకెందుకు రాసావు? సారీ జానకి, తప్పైపోయింది. ఇదే వద్దు అన్నాను. నేనే నీకు బురద రాశాను కదా, నువ్వెందుకు రాసావని నన్ను అడగాలి కదా. నువ్వు మంచిదానివి కదా, నిన్నెందుకు అడుగుతాను? నువ్వు నన్ను గుర్తుపట్టావా? ఇంతకు ముందు మనం కలిసామా? అదేంటమ్మా, మర్చిపోయావా? ఒకరోజు నువ్వు గుడిలో మెట్ల మించి పడబోతుంటే నేను నీకు సహాయం చేశాను. పర్వాలేదండి, మెల్లిగా వెళ్తాను. ఏంటమ్మా మరి ఇంత మామాటం? నువ్వు నా కూతురు లాంటి దానివి, నేను చూస్తాను. గుర్తొచ్చిందండి, ఆ రోజు నన్ను పట్టుకుంది మీరే కదా. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా. ఆ రోజు మీరు చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. మీ వాళ్ళెవరూ లేరు, మీరు ఒంటరిగా ఉన్నాను అన్నారు కదా. అవునమ్మా, ఇన్నాళ్ళు ఒంటరిగానే ఉన్నాను. ఇప్పుడే జానకి ద్వారా నా వాళ్ళని చూస్తున్నాను. అదేంటి? అది ఇప్పుడే నీకు అర్థం కాదులే అమ్మా, తొందరలో నీకు అన్నీ అర్థం అవుతాయి. నేను ఇదివరకట్లో లేను, ఇప్పుడు నాకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి. జానకి అక్క నాకు అన్నీ నేర్పిస్తుంది. మీరు చెప్పండి, నాకు అర్థమవుతుంది. చెప్పాను కదమ్మా, కొన్ని విషయాలు మాటల్లో చెప్పలేను, మనసుతో మాత్రమే తెలుసుకునేవి కొన్ని ఉంటాయి. నీతో మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నాకు కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఏదో తెలియని సంతోషంగానే ఉంది. మనకింతకు ముందు పరిచయం లేకపోయినా అలా ఎలా అనిపిస్తుంది? అక్కడ ఒక ఫోటో ఉంది కదా, ఆ ఫోటో ఎవరిది? అదా నా ప్రాణం అమ్మా. ఈ ప్రాణం ఇంకా ఉంది అంటే అది చూస్తూ ఉన్నాను కాబట్టి. ఇప్పుడు నిన్ను జానకిని చూస్తుంటే మళ్ళీ బతకాలని ఆశ కలుగుతుందమ్మా. మీరు మాట్లాడుతూ ఉంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుందండి, కానీ అందులో మాటే అర్థం కావడం లేదు. చెప్పాను కదమ్మా, అన్ని తొందరలోనే అర్థం అవుతాయి. నేను ఇలా చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అన్నట్టు నిన్నంతా బాగా ఆడుకున్నట్టున్నావు. ఆ సంగతి మీకెలా తెలుసు? నేనే చెప్పాను. నిన్ను మనం ఎంత హ్యాపీగా ఉన్నామో మా ఫ్రెండ్కి చెప్పాను. తను కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయి నీతో మాట్లాడతానన్నారు. అందుకే వీడియో కాల్ చేశాను.
రుచికరమైన వంట చేసి అందరికీ పెట్టేసి భూమి గొప్పదైపోయిందని అందరి ముందు నిరూపించేద్దాం అనుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఈ భూమి చేసే ప్రతి పని రివర్స్ అయిపోవాలి, జానికి పని అయిపోవాలి. దక్ష, ఇన్ని రోజులకు ప్రశాంతంగా నేను ఒక ముద్ద తింటున్నాను. ఇన్నాళ్ళు బతుకున్న శవంలా బతికాను కానీ ఈరోజు నా కూతుర్ని చూశాక, తనతో మాట్లాడాక, మళ్ళీ తను మన ఇంటికి వచ్చేస్తున్నాను ఆశ కలిగాక నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? ఆ బంగారు తల్లి కోసం నేను ఇంక ఎదురు చూడక్కలే. అదే మన బంగారు తల్లి కోసం. తొందరలోనే తను మన ఇంటికి వచ్చేస్తుంది, ఇంక మనతోనే ఉంటుంది. కుముదా, అదేంటమ్మా దూరంగా ఉన్నావు? రా, వచ్చి కూర్చో. ఈరోజు ఏకాదశి కదా మమ్మీ, నేను ఉపవాసం, భోజనం చేయను. నీకు అలాంటి సెంటిమెంట్లేమీ లేవు కదా. అయినా నేను ఇంటికొచ్చి ఇన్ని రోజులైంది, నువ్వు ఉపవాసం ఉంటావని నేనెప్పుడు వినలేదే. నువ్వేంటమ్మా, తను పుట్టినప్పటి నుంచి తన నోటి నుంచి మాట రావడం ఇదే మొదటిసారి. పోనీలేండి, వారంలో ఒకరోజు ఉపవాసం ఉండటం మంచిదని డాక్టర్లు కూడా చెప్తారు. ఎక్కువ తినేవాళ్ళు అరిగించుకోవడానికి ఒకరోజు ఆకలితో ఉంటే ఆరోగ్యమని డాక్టర్లు చెబుతూ ఉంటారు. నా కూతురికి అది అవసరం లేదు. పర్వాలేదు, నా గురించి మీరెవ్వరూ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరందరూ తినండి. డాడ్, ఏంటి మీ తండ్రి కూతుళ్ళు ఏదో మౌనంగా మాట్లాడుకుంటున్నారు? నేను ఎలాగో తినటం లేదు కదా, మీరు కూడా తినకండి అని వాళ్ళ నాన్నగారికి చెప్తున్నట్టుంది. ఆవిడొక్కరితే ఫాస్టింగ్ ఉంది, మిగిలిన వాళ్ళందరం ఆకలితోనే ఉన్నాం. అవునవును, వాసనకే కడుపు నిండిపోయేలా ఉంది. అదేంటి జానకి, భూమి వడ్డిస్తుంటే నువ్వు వీడియో తీస్తున్నావు? తను ఇలా చేస్తున్నవి, నేర్చుకున్నవి రేపొద్దున తనకొక మెమరీగా ఉండాలి కదండి. అందుకే ప్రతి ఒక్క విషయాన్ని నేనిలా స్టోర్ చేసి ఉంచుతున్నాను. అవునమ్మా, ఇప్పుడు జరుగుతున్న ప్రతి పరిణామం తన జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా ఉండాలి. మధురానుభూతిగా కాదు, చేదు జ్ఞాపకంగా ఉండిపోతుంది. కాసేపట్లో అందరూ నోట్లో ముద్దు పెట్టుకుంటారు, అప్పుడు మింగలేక భూమి మొహం మీద ఉమ్మేస్తారు.